టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. 1-2 డేస్ నుంచి మీకు కొంచెం పెట్టకపోవచ్చు, కానీ లేట్గానైనా కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అయితే డెఫినెట్గా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ సమాచారాన్ని నేను ఇస్తుంటాను. కొంచెం మీరు ఇంట్రెస్ట్తో చూడగలిగితే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సీ లాంటి పరీక్షలకైతే తప్పకుండా ఈ సమాచారం చాలా యూజ్ఫుల్లే. అలాంటివి నేను సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. రైట్, ఇవాళ న్యూస్ చూద్దాం మనం ఒకసారి. హురూన్ గ్లోబల్ జాబితా విడుదల అని మనకు ఒకటి కనిపిస్తుంది. నిన్న ప్రకటించారు. నిన్న అంటే మనకి 31 జనవరి 2024 రిలీజ్ అయింది ఈ డాటా. దీంట్లో ఏంటంటే టాప్ 500 కంపెనీస్, ప్రపంచంలో టాప్ 500 కంపెనీస్, అత్యంత విలువైనటువంటి రిచెస్ట్ కంపెనీస్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మనకు ఇండియాలో టాప్లో ఉన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది గుర్తుంచుకోండి. ఈ ఆర్టికల్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్లే రాస్తాను ఇక్కడ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియాలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో కాదు, ఇండియాలో. ప్రపంచంలో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ స్థానంలో ఉంది. ఈ ప్లేస్ ఒకటి గుర్తుంచుకోండి. ఈ డాటా దేనికోసము? 2023 సంవత్సరం కోసము హురూన్ గ్లోబల్ రిలీజ్ చేసినటువంటి విలువైన కంపెనీల జాబితా ఇది. ఓకే, అదొకటి. తర్వాత మీరు ఇంకొకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈసారి $198 బిలియన్ విలువతో ఇండియాలో రెండవసారి కూడా, అంటే 2022లో రిలయన్సే, 2023 సంవత్సరానికి కూడా రిలయన్సే టాప్లో ఉంది. $198 బిలియన్ వాల్యూ. ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ. తర్వాత మీకు టాప్ 500 జాబితాలో వరల్డ్లో చూస్తే మీరు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏమో 60వ ర్యాంకులో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు 68వ ర్యాంకు దక్కించుకున్నాయి. వీటిని కూడా మీరు గుర్తుంచుకోండి ఇక్కడ. ఇది కూడా ఇంపార్టెంటే. భారత్ నుంచి కొత్తగా టైటాన్, సన్ఫార్మా కొత్తగా టాప్ 500 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇండియా నుంచి అయితే కొత్తగా 2 కంపెనీలు ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. టైటాన్ ఒకటి, సన్ఫార్మా కొత్తగా టాప్ 500 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అదానీ గ్రూపునకు చెందిన అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలు వాటి విలువలు కోల్పోయాయి. దీంతో ఈ జాబితా నుంచి ఇవైతే వైదొలిగాయి. ఇటీవల కాలంలో ఆయా కంపెనీల విలువలు పెరిగాయి. మొత్తంగా 18 కంపెనీలతో ఈ జాబితాలో భారత్ 6వ స్థానంలో ఉంది. ఈ టాప్ 500లో మన ఇండియా నుంచి 18 కంపెనీస్ అయితే ఉన్నాయి. మనం 6th పొజిషన్లో ఉన్నాం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్విడియా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో టాప్ 5లో ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. వరల్డ్లో యాపిల్ సెకండ్ ప్లేస్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఫస్ట్ ప్లేస్, మైక్రోసాఫ్ట్ సెకండ్ ప్లేస్, ఆల్ఫాబెట్ థర్డ్, అమెజాన్ ఫోర్త్, ఎన్విడియా ఇది 5th ప్లేస్. ఈ కంపెనీలన్నీ తొలిసారి $1,00,000 కోట్ల దాటాయి. ఇందులో తొలి 4 కంపెనీలు గత సంవత్సరం కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఏఐ కంపెనీ చాట్ జీపీటీతో సంబంధం కలిగి ఉండటంతో వాటి విలువ భారీగా పెంచుకోగలిగాయి. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐతో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చాట్ జీపీటీ మీరు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. దాని యొక్క మాతృ సంస్థ ఓపెన్ ఏఐ, అందులో ఈ మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి అది ఒకటి టాప్లోకి మీకు కనిపిస్తుంది. ఎన్విడియా ఆ కంపెనీకి సెమీ కండక్టర్లను సమకూరుస్తుంది. ఇది కూడా ఇప్పుడు టాప్ 5లో ఉంది ఎన్విడియా. దీంతో ఆ కంపెనీ విలువ 3 రెట్లు పెరిగింది. ఇక ఓపెన్ ఏఐ ఏదైతే మరి చాట్ జీపీటీ సృష్టించిన ఓపెన్ ఏఐ $50 బిలియన్ విలువతో 291వ స్థానంలో నిలిచింది. ఇవి మీరు టాప్ 5 కంపెనీలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో ఇండియా నుంచి ఏవి ఉన్నాయి పొజిషన్లో, ఇండియా నుంచి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్నో స్థానంలో ఉంది ఇండియా, అట్లాంటివి మాత్రం క్వశ్చన్స్గా రావడానికి అవకాశం ఉన్నాయి. ఈ ఆర్టికల్ నుంచి మనం బిట్ను డెఫినెట్గా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నో ప్రాబ్లం అండి. సో ఇది మనకి రిలయన్స్ హురూన్ గ్లోబల్ జాబితాకు సంబంధించి. మిగతా అంశాలు ఇంకొక వీడియోలో మీకు అందిస్తాను. చిన్న వీడియోస్ మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను కాబట్టి.